హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ అడ్డా. ఈరోజు మనం SSCGD 22/2024 యొక్క థర్డ్ షిఫ్ట్ యొక్క పేపర్ అనేది చేయబోతున్నాం. సో పేపర్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అలాగే మెయిన్ మా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ఎంతవరకు ఎక్కువ ఎవరు కూడా ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్స్ని ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందువల్ల నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ పేపర్ చేయడం అనేది చాలా 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 హెల్ప్ఫుల్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అది చూడండి, ఫస్ట్ సమ్ మనకి అథమెటిక్లో ఫస్ట్ సమ్ 6 friends have an average height 144 cm. A boy with a height 150 cm leave the group. Find the new average height అన్నాడు అనమాట. సో ఏంటంటే 6 friends ఉన్నారనమాట. వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ 144 cm అనమాట. అయితే వాళ్ళు ఒక 150 cm హైట్ ఉన్న ఒక అబ్బాయి బయటికి వెళ్ళిపోతే కొత్తగా ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళ యావరేజ్ ఎంత అవుతుందని అడిగాడు అనమాట. సో చూడండి, ఇక్కడ 144 cm అనేది బేసిక్గా ప్రతి ఒక్కరి యావరేజ్ అనమాట. చూడండి, ఇక్కడ 144 cm అనేది మనకి ప్రతి ఒక్కరి యొక్క యావరేజ్ అనమాట. ఇది యావరేజ్. సో ఇప్పుడు మనకి ఏమైంది, 150 cm ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే మనకి 144 cm కన్నా ఇంకెంత ఎక్స్ట్రా వెళ్ళిపోయింది, 6 అనేది ఎక్స్ట్రా వెళ్ళిపోయింది అనమాట. ఈ 6 అనేది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎవరైతే బాకీ ఇంకా 5 ఉన్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో 5తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5 1 5, ఇంకా ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే ఇంకా 0 పెట్టుకుంటే 5 2 అంటే 1.2 అనేది అందరికీ ఎఫెక్ట్ పడుతుంది అనమాట, 1.2. సో ఈ 1.2ని మనం ఈ 144 నుంచి తీసివేయాలన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది మనకి 142.8 వస్తుంది అనమాట. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ సమ్ అనమాట. చూడండి, అక్కడ నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. The difference between the cost price and selling price is 264. If the profit percentage is 33%, that what is the selling price అన్నాడు అనమాట. చూడండి, మనకి ఏదైతే కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అంటే కొన్నవేల అనమాట. కొన్నవేలకి మరియు సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్, కాస్ట్ ప్రైస్కి మరియు సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ అనేది మనకి 264 అనమాట. ఓకే, 264 అయితే ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే, లాభం ఎంత వచ్చిందంటే 33% వచ్చిందనమాట. అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత కనుక్కోమన్నాడు అనమాట. బేసిక్గా మనకి ప్రాఫిట్ అంటే ఏంటి, లాభం మనకి ఎంత వస్తుంది, కాస్ట్ ప్రైస్ నుంచి కొన్నవేల నుంచి అమ్మిన వాళ్ళ నుంచి కొన్నవేల తీసి వచ్చిందే మనకి ప్రాఫిట్ అనమాట. సో మనకి ఇక్కడ ఏమిటిది, కాస్ట్ ప్రైస్ నుంచి ఈ రెండు డిఫరెన్స్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ 264 అనమాట. సో మనకి ఇక్కడ 33% అనేది మనకి ఇక్కడ 33% అనేది మనకి ఇక్కడ 33% అనేది 264 అవుతుంది అనమాట. ఓకే, 264 అయితే మనకి ఏం కావాలి, మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి. బేసిక్గా మనకు ఒక 100 రూపాయలు, ఒక వస్తువు 100 రూపాయలు అనుకుంటే మనకి ప్రాఫిట్ 33 రూపాయలు వచ్చింది. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుద్ది, 133 అవుతుంది అనమాట. మనం 133 విలువ కనుక్కుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి, అయితే 33తో డివైడ్ చేద్దాం. 33తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 33 3 8 24 కదా, అంటే 33 8 ఒకసారి టచ్ చేయండి. 33 8 3 24, 2 అక్కడ ఉంటుంది, మళ్ళీ 8 24 ప్లస్ ఓకే 33 1 33 8 అనమాట. సో 33 1 33 8 అయితే ఇప్పుడు 8తోని దీన్ని ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 8 3 24, 2 అక్కడ ఉంచుకుంటాం, 8 24 26 ప్లస్ 2 అవుతుంది. కాబట్టి 8 1 8 ప్లస్ 2 అంటే 61064 అనేది ఆన్సర్ అన్నమాట. సో చూడండి, 1064 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ అంటే A and B can complete a work alone 20 days and 60 days respectively. They began the work together, but A left the work after some days and B completed the remaining work in
12 days. సో ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ లెఫ్ట్ ఫ్రమ్ ద వర్క్ అన్నాడు. సో ఏ అండ్ బి అనేది ఒక వర్క్ని చేశారు. అయితే ఏ ఒక వర్క్ మొత్తం 20 రోజులు చేయగలడు, బి 60 రోజుల్లో చేయగలడు అనమాట. సో అయితే మనకి వాళ్ళిద్దరు ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. అయితే బి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏ వెళ్ళిపోయింది అనమాట. ఏ వెళ్ళిపోతే బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 12 days అన్నాడు. అంటే చూడండి మనకి ఏదైతే మిగిలిన వర్క్ ఉంటుందో ఆ వర్క్ని బి ఒకటి 12 రోజులు చేస్తాను అనమాట. సో అయితే మనకి ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుందని అడుగుతున్నాడు. చూడండి మనకి బేసిక్గా ఏ ఎన్ని రోజులు చేస్తుంది, 20 daysలో చేస్తుంది అనమాట. సో బి ఎన్ని రోజుల్లో చేస్తుంది, 60 daysలో చేస్తుంది. అయితే అది ఇద్దరు కలిసి మనకి చేయాలంటే దీన్ని కలిసి ఎంత అవుతుంది, 20కి 60కి 60 ఎల్సిఎం అవుతుంది. అంటే ఇది 1 ఇది 3 అనమాట. సో అయితే ఏ బి 1 డేలో ఎంత వర్క్ చేయగలదు, 1 వర్క్ చేయగలదు. అయితే మనకి బి ఏ అండ్ బి తర్వాత లాస్ట్లో బి ఒక్కడే చేస్తాడు 12 days. అంటే 12 daysలో 1 డేలో 1 వర్క్ చేస్తాడు, 12 daysలో ఎంత వర్క్ చేస్తాడు, 12 వర్క్ చేస్తాడు. 12 వర్క్ చేస్తే ఇప్పుడు మనకి ఎంత మిగిలి ఉంది, ఈ 48 వరకు మిగిలి ఉందన్నమాట. 48 వరకు ఎవరు చేస్తారు అప్పుడు, ఫస్ట్ ఏ అండ్ బి కలిసి స్టార్ట్ చేస్తారు. ఏ అండ్ బి అంటే ఏ 1 డేలో 3 వర్క్ చేస్తుంది, బి 1 వర్క్ చేస్తుంది. ఏ అండ్ బి ఇద్దరు కలిసి 1 డేలో ఎంత చేస్తారు, 4 వర్క్ చేస్తారు. సో 4తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 4 1 4 2 అనమాట. సో 12 అనేది మనకి ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ సమ్ అనమాట. మనకి యావరేజ్ ఆఫ్ 4 numbers ఈజ్ 52. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers ఈజ్ ట్రైస్ ద యావరేజ్ ఆఫ్ ద అదర్ 2 numbers అన్నాడు అనమాట. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 numbers అన్నాడు. ఇందులో ఇంకేం లేదనమాట. చూడండి ఇందులో ఫస్ట్ మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 numbers అన్నాడు. ఫస్ట్ మనకి ఏ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, 52 అన్నాడు, యావరేజ్ అన్నాడు. సో ఈ రెండింటి యొక్క బై 4 కదా, ఇది యావరేజ్ అనమాట. రాసు మొత్తం బై రాసు సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 52 అయింది. అయితే మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers ఈజ్ థ్రైస్ యావరేజ్ ఆఫ్ ది సెకండ్ 2 numbers అన్నాడు. ట్రైస్ ఆఫ్ అన్నాడు. అంటే సో ఫర్ సపోజ్ మనం 2 numbers యావరేజ్ చేయాలంటే బై 2 చేయండి. దీంట్లో బై 2 చేస్తే దీంట్లో ఏమవుతుంది, మనకి ఇంటూ 2 చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇందులో బై 2 ఉండేది ప్లాన్ చేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు సజైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 104 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి బై 2 దాన్ని విడదీయండి. ఏ ప్లస్ బి బై 2 ప్లస్ సి ప్లస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, 104 అనమాట. మనకి కండిషన్ ఏమని చెప్పాడు, ఈ రెండింటి యొక్క ఏదైతే ఫస్ట్ 2 numbers యొక్క అనేది యావరేజ్ అనేది థ్రైస్ యావరేజ్ ఆఫ్ ది సెకండ్ 2, దీని సి ప్లస్ డి బై 2 యొక్క యావరేజ్ థ్రైస్ అన్నాడు అనమాట. సో మనకి ఇక్కడ సో ఈ రేషియో మొత్తం నార్మల్ చూడండి. రేషియో ఇది 3 parts అనుకుంటే ఇది 1 part అవుతుంది. అంటే ఇది 4 నార్మల్గా ఎక్స్ అనుకోండి, ఇది 3 ఇది ఎక్స్ అయితే ఇది మొత్తం ఎంత అవుతుంది, 4x అవుతుంది కదా. సో 4x అనేది 104 అవుతుంది అనమాట. సో మనకు బేసిక్ ఎక్స్ ఎంత వస్తుంది అప్పుడు, 20/4 చేయండి. అక్కడ 4 చేస్తే 4 2 4 6 26 వస్తుంది అనమాట ఎక్స్ విలువ. ఎక్స్ విలువ మనకి 26 వస్తే మనకి ఏమన్నాడు, మనకి ఏ ప్లస్ బి ప్లస్ బై 2 యొక్క యావరేజ్ మొత్తం ఎంత అని అడిగాడు. సో మనకి బేసికల్గా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 26 వచ్చింది. సో ఏ ప్లస్ బి బై 2 మనకి ఎంత అవుతుంది, మనకి ఏ ప్లస్ బి బై 2 వాల్యూ ఎంత, 3x కదా. ఏ ప్లస్ బి బై 2 వాల్యూ మనకి ఎంత, ఇది 3 plots అన్నట్టు కాబట్టి 3x అయితే ఎక్స్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 70. 3 × 26 అంటే 3 20 60, 3 8 18 అంటే 78 వస్తుంది అనమాట. అంటే ఏ ప్లస్ బి బై 2 అనేది 78 అయితే మనకి ఏ ప్లస్ బి ఎంత అవుతుంది, 78 × 2 అనమాట. సో ఎంత అవుతుంది, 156 అనమాట. ఓకే, ఇది 156 ఆన్సర్ అనమాట. ఓకే, చూడండి ఇది 156 ఆన్సర్ అనమాట. చూడండి నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ చైర్ ఈజ్ 5000. ఆఫ్టర్ గివెన్ 2 successive discounts of 10% and X%, the chair is sold for 3150. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఇప్పుడు మనం ఒక చైర్ మీద 5000 రూపాయలు మార్క్ చేసాడు అనమాట. దానికి 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చాడు. ఒకసారి 10% డిస్కౌంట్ ఇచ్చాడు,
ఇంకోసారి ఎంత ఎక్స్ ఇచ్చాడు, X% డిస్కౌంట్ ఇచ్చాడు అన్నాడు. అయితే లాస్ట్కి ఎంతకి అమ్మాడు అంటే 3150కి అమ్మాడు. అయితే దాంట్లో ఎంతకి మనకి డిస్కౌంట్ ఇచ్చాడని అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వస్తువుని మనం 5000కి కొన్నాం. 5000 అని మార్క్ ప్రైజ్ ఉంది, కానీ ఫస్ట్ టైం మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 10% అన్నాడు. 10% ఎంత, 5000లో 10% ఎంత అవుతుంది, 500 అవుతుంది. సో 500 తీసేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ టైంలో మనకి 500 తీసేస్తే చూడండి, 500 తీసి మనకి ఎంత వస్తుంది, 4500 వస్తుంది. 4500లో ఎంత పర్సెంటేజ్ మనకు వచ్చింది, ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత వచ్చింది, X% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకో, అప్పుడు మనకి ఎంత వచ్చింది, 363150 వచ్చింది అన్నమాట. డిఫరెన్స్ ఎంత చూడండి, తీయండి దీని నుంచి, 0 అంటే 5 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ 4 ఉంది, 4లో 1 తీస్తే 3, ఓకే, ఇంకా 1350 అనమాట. బేసిక్గా 1350 డిస్కౌంట్ అయ్యి జరిగింది. అది ఎందులో ఇచ్చి ఉంటాడో మనకి, ఏదైతే 4500లో ఇది డిస్కౌంట్ అనమాట. సో 4500లో ఇది ఎంత పర్సెంటేజ్ చూడండి, బై మనకి 4500 × 100 అనమాట. ఓకే, పర్సెంటేజ్ కదా అడిగాడు. సో 100కి 100 పోయింది మనకి, ఇంకా 45 45 1 45 2 ఎంత 90, 45 3 135. సో 45 1 45 30 అనమాట. సో ఆన్సర్ అనేది 30% అనమాట. ఓకే, ఇది 30% ఆన్సర్. ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 4.2 cm. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అన్నాడు అనమాట. మనకి ఒక స్పియర్ యొక్క రేడియస్ అనేది, స్పియర్ అంటే గోళం అనమాట, గోళం యొక్క రేడియస్ అనేది 4.2 cm అనమాట. అయితే వాల్యూమ్ ఎంత అని అడిగాడు అనమాట. మనకి స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి, 4/3, మనకి వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³ అనమాట. స్పియర్ ఫార్ములా వచ్చి ఉండాలి. సో చూడండి, మనకి స్పియర్ ఫార్ములా 4/3 πr³ అనమాట. ఇది ఫార్ములా, స్పియర్ యొక్క ఫార్ములా. అది ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు ఈ 4.2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. సరే చూద్దాం. సో 4/3 ఇంటూ 5 వాల్యూ ఎంత, 22/7 కదా, 5 అంటే ఇంటూ r అంటే ఎంత మనకి 4.2 అనమాట. సో 4.2 ఇంటూ 4.2 ఇంటూ 4.2 అనమాట. ఓకే, చూడండి, ఇది r³ అన్నాడు కాబట్టి మనం 3 సార్లు 4.2 రాసుకున్నాం అనమాట. బేసికల్ ఇప్పుడు చూడండి, 7 1 7 0.6 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా 3తో చూద్దాం. 3తో చూస్తే 3 1 3 0.2. ఓకే, ఇప్పుడు మనం 4 × 22 × 0.2 × 4.2 × 4.2 చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మన బేసిక్ ఇదంతా 4 × 22 అంటే 88 × 0.2 × 4.2 × 4.2 అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఏం మల్టిప్లై చేయాలి, 88 ఇంటూ ఈ 0.2 × 4.2 అంటే 8 ఎంత అవుతుంది, 8.4 అవుతుంది, 0.84 అవుతుంది, సారీ 0.84 × 4.2 అనమాట. ఇప్పుడు ఈ 0.84ని 4.2ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3.528 వస్తుంది అనమాట. ఇంటూ మనకి ఎంత 88. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 10.46 వస్తుంది అనమాట. ఓకే, ఇది ఆన్సర్ అనమాట. చూడండి, ఇక్కడ 8ది, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 28,500. ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 15,675. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నాడు అనమాట. చూడండి, మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు, మార్కెట్ ప్రైస్ 28,500 అన్నమాట. ఓకే, అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంతకి అమ్మాడు, మనకి 15,675కి అమ్మాడు అనమాట. అయితే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 9 ఉంది, 9లో 2 వస్తుంది, ఇక్కడ 14 ఉంది, 14లో 6 తీస్తే మనకి 8 వస్తుంది,
నెక్స్ట్ ఇక్కడ 8లో అంటే 3 వస్తుంది అనమాట. 3 + 1 మనకి 13,825 అనేది మనకి డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. సో అయితే మనకి టోటల్గా వచ్చిన ఇదంతా అడుగుతున్నాను అనమాట. సారీ ఇక్కడ 13 కాదు, ఇక్కడ 7 ఉంటుంది కదా, ఇక్కడ 2 అనమాట. సో 12,825 అనేది మనకి డిస్కౌంట్ వచ్చింది అనమాట. సో మనకి 12,825 అనేది డిస్కౌంట్ వస్తే ఇప్పుడు మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలన్నాడు. డిస్కౌంట్ ఎలా వస్తుంది? మనకు వచ్చిన డిస్కౌంట్ బై మనకి ఏదైతే ఎంఆర్పి ఉందో మనకి మార్కెట్ ప్రైస్ అంతా 28,500 అనమాట. ఓకే, 500 × 100, 100కి 100 20 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇప్పుడు 285తోని మనం దీనికి డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేసుకోండి. 285తోని డివైడ్ చేయండి. ఫస్ట్ 5తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. 5 అంతా 5 5 25, 5 5 25 + 3 5 5 7 25. సో నెక్స్ట్ ఇక్కడ 5 2 ఇంకా 2 ఉంటుంది, 2 × 5 5 25, ఇంకా 3 ఉంటుంది, 3 25 6 5 5. నెక్స్ట్ 2565ని 57తోని డివైడ్ చేయాలన్నమాట. 57తో డివైడ్ చేస్తే ఫర్ సపోజ్ 57తో డివైడ్ చేయండి. 57 ఇంటూ చూడండి ఇక్కడ ఇప్పుడు 2565ని 57తో డివైడ్ చేయాలి. మనం ఎలా డివైడ్ చేసుకుంటూ టైం పడుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే యూనిట్ డిజిట్ చూడండి, ఆప్షన్లో యూనిట్ డిజిట్ చూడండి, అన్ని వేరువేరుగా ఉన్నాయి. సో ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. సో 57ని మనం ఎంతతోని మల్టిప్లై చేసి మనకి 5 వస్తుంది, ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే మనకి 5 వస్తుంది అనమాట. సో మనకి యూనిట్ డిజిట్లో ఏదైతే 5 ఉంటుందో, సో ఇక్కడ చూడండి 45 అనేది యూనిట్ డిజిట్లో 5 ఉంది. సో 45 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. దీన్ని యూనిట్ డిజిట్ మెథడ్ అంటారు అనమాట. సో మనకి సింపుల్ క్వశ్చన్ ఎక్కడైతే కష్టంగా అనిపిస్తుందో అలాంటప్పుడు మనకి బై ఆప్షన్ చూసి యూనిట్ డిజిట్ మెథడ్ కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, యూనిట్ డిజిట్ మెథడ్ ఎందుకు చేసామంటే మనకు ప్రాబ్లం మొత్తం చేసుకుంటూ కూర్చుంటే ఆన్సర్ అయితే వస్తుంది, కానీ టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో మనకి టైం వేస్ట్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే యూనిట్ డిజిట్ మెథడ్, నెక్స్ట్ మల్టిపుల్ గెయిన్ మెథడ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ యూజ్ చేసి డిజిటల్ సమ్ మెథడ్ అవన్నీ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. క్యాలిక్యులేషన్కి తక్కువ చేసుకోవాలి. సో నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ ద మూవీ టికెట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 18%. ద ఇంక్రీజ్ ఇన్ ద టికెట్ ప్రైస్ రిడ్యూస్డ్ బై ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్ బై 25%. అయితే దెన్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ ఆఫ్ ద రెవెన్యూ అన్నాడు. చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, మనకి టికెట్ కాస్ట్ అనేది ఫర్ సపోజ్ ఫస్ట్ 100 రూపాయలు ఉందనుకున్నాం. ఫస్ట్ 100 రూపాయలు ఉందనుకుంటే మనకి అది ఎంత పెరిగింది? టికెట్ కాస్ట్ 18% పెరిగింది, అంటే 18% పెరిగింది. 100 రూపాయల మంది ఉన్నప్పుడు ఎంతమంది ఆడియన్స్ వెళ్ళారు? 100కు 100 మంది కూడా వెళ్ళారు. సో ఇంటూ 100కు 100 మంది వెళ్తే, బట్ ఇక్కడ ఎంతమంది వెళ్ళారు? 20% మంది తగ్గిపోయారు అన్నమాట. సో 75 అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ తక్కువ చేసుకుని చూడండి, 25 3 25 4. సో ఇప్పుడు 400 100 × 4 అంటే 400. ఓకే, 400 / 118 × 3 అనమాట. 118 × 3 అంటే 300, 18 3 54, 354 అనమాట. ఓకే, 354 మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో మనకి ఎంతమంది, మనకి ఏమన్నాడు ఇక్కడ, ఎంత ఎఫెక్టివ్ రెవెన్యూ, మనకి ఎంత రెవెన్యూ మీద ఎంత ఎఫెక్ట్ పడింది అన్నాడు. ఇప్పుడు మనకి ఎంతమంది వచ్చారు, దానికి ఎంత ఖర్చు, టికెట్ ఖర్చు మొత్తం కలిపితే మనకి ఎంత, ఇక్కడ ఎంత మనకి లాస్ అవుతుంది. ఇక్కడ మనకి చూడండి, మనకి 400 రావాల్సింది 354 వచ్చింది, అంటే మనకి ఎంత లాస్ అయింది? 46 రూపీస్ అనేది లాస్ అయింది. అయితే ఎంత పర్సంటేజ్లో అడిగితే 46/400 కదా, 400 ఇంటూ అంటే ఇది మొత్తం టోటల్ అనమాట. సో ఇంటూ 100% సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 4 1 4 ఎంతలా, 4 2 4 11 44.2 ఉంటుంది. 0 అంటే 11.5% అనమాట. సో 11.5% ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సమ్కి వెళ్దాం అనమాట. సో నెక్స్ట్ సమ్, ద రేషియో ఆఫ్ ద కాపర్ అండ్ జింక్, ద బ్రాస్ జింక్ అండ్ బ్రాస్ ఈజ్ 25:12 అనమాట. దెన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కాపర్ విల్ బీ దేర్ ఇన్ 370 kg ఆఫ్ బ్రాస్ అన్నాడు అన్నమాట. సో అయితే మనకి చూడండి, మనకి ఒక బ్రాస్ అంటే ఒక బ్రాస్ ఉంది, దాంట్లో కాపర్ మరియు జింక్ మిక్స్ అనమాట. సో అందులో మనకి కాపర్ అనేది 25 రేషియో ఉంటే మనకు జింక్ అనేది 12 పార్ట్స్ ఉంది అనమాట. 25 పార్ట్స్ ఇది ఉంటే అది 12 పార్ట్స్ ఉంది.
అయితే మనకి మొత్తం 370 కేజీల్లో బ్రాస్ అయితే మనకి కాపర్ ఎంత అని అడిగాడు. టోటల్గా ఇది చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ 25 + 12 ఎంత అవుతుంది మనకి 37 పార్ట్స్ అవుతుంది. ఈ 37 పార్ట్స్ విలువ ఎంత మనకి 370 కేజీ అన్నాడు. అప్పుడు మనకి ఓన్లీ ఎవడది అడిగాడు, ఓన్లీ కాపర్ అడిగాడు. కాపర్ అంటే ఎవరిది కావాలి, 25 కావాలి. ఓన్లీ 25, 37 అంటే 370 అంటే 10 అవుతుంది. అప్పుడు 25 ఎంత అవుతుంది, 250 అవుతుంది అనమాట. అంటే 250 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The two numbers in the ratio of 11:30, the HCF is 7. Find the numbers అన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైనా ఒక నెంబర్ అనేవి 2 నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ యొక్క రేషియో అనేది 11:13 ఉందన్నమాట. అది HCF అనేది 7 ఉందన్నమాట. అప్పుడు ఆ నెంబర్స్ ఏమని అడిగాడు. ఎప్పుడైనా మనకు ఒక 2 నెంబర్స్ ఉంటే దాని యొక్క HCF అనేది 7 అయినప్పుడు ఖచ్చితంగా అవి 7 యొక్క మల్టిపుల్సే అవుతాయి అన్నమాట. సో 7 యొక్క మల్టిపుల్స్ అయితే అది ఏ రేషియో ఉందా, నెంబరు 11:13 రేషియోలో ఉంది. అప్పుడు నెంబర్ ఎంత అవుతుంది, 7 × 11 77 అవుతుంది. ఈ 77 అండ్ ఇంకెంత అవుతుంది మనకి 13×91. సో 77 and 91 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది 11 సమ్ అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ P/Q/R అన్నాడు. P/Q/R = 9:10:11. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P+Q, Q+R అండ్ R+P అన్నాడు అనమాట. ఇప్పుడు మనకి PQL రేషియో వచ్చింది. అయితే మనకి P+Q అవి అడిగాడు అనమాట. సో P+Q ఎంత అవుతుంది, 9 + 10 అంటే 19 అవుతుంది. సో చూడండి, 9 + 10 19 అవుతుంది. 19 అవుతుంది. నెక్స్ట్ Q+R అంటే 10 + 11. 10 + 11 అంటే ఎంత, 21 అవుతుంది. నెక్స్ట్ P+R+P అన్నాడు. ఇది 11, ఇది +9 అంటే ఇది ఎంత అవుతుంది, 20 అవుతుంది. 19:21:20 అనేది ఆన్సర్ అన్నమాట. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఎ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ బికమ్ ట్రైస్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years 6 months at a simple interest, what will be the annual rate of interest అని అడిగాడు అనమాట. ఒక మనీ అనేది బికమ్స్ ట్రైస్ అన్నాడు అనమాట. ఒకటికి 3 రెట్లు అయిపోతుంది అనమాట. ఎన్ని సంవత్సరాల్లోనా, 8.5 సంవత్సరాల్లోనా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ బేస్గా, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ, బారు వడ్డీ ఉంటుంది కదా, బారు వడ్డీ డిపెండెంట్గా మనకి రేట్ అనేది ఇలా ఉంటుంది. అయితే మనకి దాని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు అన్నమాట. చూడండి, మనకి బేసిక్గా డబ్బులు ఇప్పుడు చూడండి, ఒక సమ్ అనేది 3 times అవుతుందంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి బేసిక్గా = PTR/100 కదా. PTR/100 అయినప్పుడు ఇప్పుడు బేసిక్గా సమ్ ఎంతో మనకు తెలియదు. సో సమ్ X అనుకున్నాం అనుకో, ఇది నార్మల్గా ఎంత అవుతుంది, ఇది 2x అవుతుంది అన్నమాట. ఇంట్రెస్ట్ మొత్తం 3 అవుతుందంటే ఇది 2 parts అవుతుంది. నెక్స్ట్ ఈ P అనేది 1 part అవుతుంది. నెక్స్ట్ మనకి T ఎంత అవుతుంది, T అనేది 8.5 అంటే 8.5 × R/100. ఇది మనకి సాల్వ్ చేయాలన్నమాట. సో 2 8 16, 17/2 అనమాట. సో చూడండి, ఈ 100 ఇటు తీసుకురండి, ఇది 200 అవుతుంది. ఇది మనకి ఎంత అవుతుంది, 17/2 × R అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2ని ఇటు తీసుకురండి, ఈ 17/2ని ఇటు తీసుకురండి. సో అప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. సో 400/2 ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది, 400/17 అవుతుంది అనమాట. 17 = R వస్తుంది అనమాట. అప్పుడు చూడండి, 17 ఎంత, 17 2s 34 అంటే 2. ఇంకా మనకి ఎంత ఉంటుంది ఇక్కడ, 2 అంటే 34 అంటే 60 ఉంటుంది. అంటే 17 3s 51, ఇంకా 9 ఉంటుంది. సో 23 పాయింట్లో ఆన్సర్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, if 25 is subtracted from a number, the number becomes 50% of itself. వాట్ ఈజ్ ద నెంబర్ అన్నాడు అనమాట. సో చూడండి, ఫర్ సపోజ్ X అనే నెంబర్ తీసుకున్నాం. X అనే నెంబర్ తీసుకుంటే దాంట్లో మనం 25 సబ్ట్రాక్ట్ చేస్తే అది 50% అయిపోతుంది, అంటే హాఫ్ అయిపోతుంది అంటున్నాడు. సో దీన్ని సాల్వ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 2 ఎవరికి వస్తే 2x - 50 = x అవుతుంది కదా. సో x నోట్లు తీసుకుంటే అప్పుడు 2x నుంచి x తీస్తే x,
ఈక్వల్ టు x ఈక్వల్ టు 50 అవుతుంది అనమాట. సో నెంబర్ అనేది 50 అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ బీయింగ్ కాంపౌండ్ యాన్యువల్లీ వాట్ సమ్ విల్ అమౌంట్ ఈజ్ 9464 in 2 years at the rate of 30% per annum at compound interest అన్నాడు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక అప్పు తీసుకున్నాడు అనమాట, దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చేసినప్పుడు వాటికి సమ్ ఎంత వస్తుందంటే 9464 వస్తుంది అనమాట. చూడండి, ఫర్ సపోజ్ మనం ఒక 100 రూపీస్ తీసుకున్నాం. 100 రూపీస్ తీసుకుంటే దానికి 30% అంటే ఫస్ట్ యాన్యువల్లీ అన్నాడు కాబట్టి 2 years అన్నాడు, అంటే 2 సార్లు, అంటే 30% ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్ అవతాడికి 130 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో 30% ఎంత అవుతుంది? 13 ఎంత? 39. సో ఎంత అవుతుంది? 169. టోటల్ అనేది 169 అవుతుంది. అంటే 169 వాల్యూ అంత మనకి 9464 అనమాట. సారీ, మనకి 9464 అనమాట. ఓకే, 9464 అయితే మనకి ఏమన్నాడు? అమౌంట్ ఎంత అని అడిగాడు. అమౌంట్ ఎంత? మనకి 100 రూపీస్ కదా, 100 వాల్యూ మనం ఫైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఫర్ సపోజ్ 13 మల్టిపుల్ లాగా ఉంది. సో 13 మల్టిపుల్ 13తో చూడండి, 13 ఇది 13తో 13 ఏళ్ళ 91. ఓకే, 13 ఏళ్ళ. సో నెక్స్ట్ ఇంక 3 ఉంది. 3 6 అంటే 13 రోజులు 39 ఎక్కువైపోతుంది, అంటే 13 రోజుల. ఓకే, 13 రోజులు ఎంత? 13 రోజులు 26 అయితే ఇందులో మనకి 36 26 పోతే ఇంకా మనకి ఎంత ఉంటుంది? సరే, ఇక్కడ 91 కదా, 91 36 ఉంటుంది. 36లో 26 పోతే ఇంకా 10 ఉంటుంది, 104 ఉంటుంది. అంటే 13 అంతలో 13 104. ఓకే, సో 728 అనమాట. మళ్ళీ ఇంకొకసారి చూడండి, 13 అంతలో 13 ఒకట్ల 13 5 65 కదా, 13 5 ఇంకా 5 పోతే ఇంకెంత ఉంటుంది? 7 ఉంటుంది. 13 8 13 6 78. సో 56 వచ్చిందనమాట. అయితే 56 × 100 అయితే ఎంత అవుతుంది? 5600 అనమాట. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, ఇది 5600 ఆన్సర్ అనమాట. ఓకే, ఇవన్నీ చేయాలి. చూడండి, నెక్స్ట్ సమ్. నెక్స్ట్ చూడండి. ద పర్సన్ కవర్ ఫస్ట్ 11 km in 60 minutes and the next 22 km in 30 minutes. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద టోటల్ జర్నీ? యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు మనకి ఏటన్నాడు? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. యావరేజ్ స్పీడ్ ఫార్ములా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 11 కిలోమీటర్లు ప్లస్ ఇంకెంత? 22 కిలోమీటర్లు అనమాట. ఓకే, బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత? 33 వచ్చింది. టోటల్ టైం అంత ఇక్కడ మనకి 60 మినిట్స్ అంటే 1 అవర్ ప్లస్ ఇది ఎంతలో వెళ్తుంది? 30 మినిట్స్ అంటే 1/2 అవర్. అంటే ఇది ఎంత అవుతుంది? 2 1 2 అంతా 3/2 అవుతుంది అనమాట. ఎంత? 33/2 అనమాట. అప్పుడు 3 1 3 11 ఇదేమవుతుంది? రెసిప్రోకల్ అయిపోతే 1/2 అనేది పైకి వెళ్తే 22 అవుతుంది అనమాట. 22 అనేది ఆన్సర్ అనమాట. సో ఆన్సర్ 22 అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి 19 × 24 డివైడెడ్ బై 4 ఆఫ్ 24 డివైడెడ్ ఆఫ్ 16 బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం చిన్న బ్రాకెట్ చూసుకుంటే అందులోకి వెళ్ళి 4 డివైడెడ్ బై 16 అంటే 4 1 మనకి 1 మనకి 4 1 4 4 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇక్కడ డివైడెడ్ అంటే 4/4 ఉండే 4 1 4 డివైడెడ్లో ఉంటుంది 4 అనేది. సో 4 1 4 6 అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు 6 అంటే 4 ఆఫ్ 60 అంటే 24 అవుతుంది. ఇది 24 డివైడెడ్ బై 24 అంటే 1 వాల్యూ 1 అయిపోతుంది. సో 19 × 1 అంటే 19 ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి. మళ్ళీ ఇది కూడా సింప్లిఫికేషనే. ఇది 16 × 9 + 14 అన్నాడు. 16 × 9 + 14 అంటే మనం ఎలా రాస్తాం? 16 × 13 రాసుకుంటాం. 16 × 13 - 13 × 14 బై 50 - 24 అనమాట. 12 + 12 అంటే 24 కదా, 12 4. అది సో ఇక్కడ 16 ×
13 13 into 14 అంటే ఇప్పుడు మనకి ఎంత ఇక్కడ ఎంత మనకి దీన్ని మొత్తం మల్టిప్లై చేయకూడదు. 16 into 13 చేసి మళ్ళీ 13 into 14 చేసి ఇప్పుడు 13 కామన్ తీసి ఎంత వస్తుంది? 13 into 2 వస్తుంది అంటే 26 వస్తుంది. 26/50 minus 24. 50 minus 24 అంటే ఎంత? 26 అన్నమాట. సో 26 divided by 26 మనకి ఆన్సర్ 1 అనమాట. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ సమ్. సో నెక్స్ట్ సమ్, if 18 men can finish a work in 13 days, మనకి 18 మంది 13 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలరట. సో దెన్ హౌ మెనీ డేస్ విల్ 54 men ఫినిష్ ద సేమ్ వర్క్ సేమ్ అవ్వకుండా మనకి ఫార్ములా ఎలా ఉంది? M1D1 బై మనకి ఫార్ములా ఉంది కదా, M1 ఫార్ములా చూడండి, M1D1 ఈక్వల్ టు M2D2 అనమాట. సో వర్క్ ఈక్వల్ కాబట్టి సో మనకి M1 ఎంతమంది ఉన్నారు? 18 ఉన్నారు. ఎన్ని డేస్లో చేశారు? 13 డేస్లో చేశారు. అయితే M2 ఎంత? మనకి 54 అనమాట. అది ఎన్ని డేస్లో చేశారో మనకు తెలియదు. సో ఇప్పుడు అది ఫైండ్ చేయాలన్నమాట. అప్పుడు ఫైండ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 18 ఎంత? 18 18 3 54. సో ఇక్కడ ఇది ఎంత? 13 ఎక్కడ మల్టిప్లై చేస్తే ఎవరికి వస్తే డివైడ్ చేస్తే 13/3 అనేది ఆన్సర్ అన్నమాట. ఇది ఆన్సర్. ఓకే, ఇది 19th సమ్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ సమ్కి వెళ్దాం. 20 సమ్ చూడండి. 20 సమ్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ చూడండి, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ 25% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, దెన్ వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్ అన్నాడు. ఫర్ సపోజ్ చూడండి ఏమన్నాడంటే, మనకి ఇప్పుడు ఒక 100 రూపాయలు ఇచ్చి మనం ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక వస్తువుని కొంటే అందులో 25%, అందులో ఇది 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది కాస్ట్ ప్రైస్, మనం ఎంత కొన్నామో అది 100 రూపాయలు అయితే మనం అమ్మడం 25 రూపాయలకి అమ్మాను, 25%కి అమ్మాడు అన్నాడు. సో 25 రూపాయలకి అమ్మితే నాకు ఎంత నష్టం వచ్చింది? 100 నుంచి 25 పోతే 75 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది 75 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఈరోజుతో మన పేపర్ కంప్లీట్ అయ్యింది, అర్థమెటిక్ అనేది. మళ్ళీ నెక్స్ట్ పేపర్ చేసే ముందు ఫస్ట్ ఎవరైతే SSGD ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్ చేస్తే మీకు మళ్ళీ నేను ఇదే చెప్తున్నాను, రిపీటెడ్గా ప్రీవియస్ పేపర్లు చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ప్రాపర్ తెలుస్తుంది ఏ చాప్టర్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయని మీకు అర్థమవుతుంది. దాని ద్వారా మీరు అనేది ప్రాక్టీస్ అనేది బాగా చేయగలరు. ఓకే, సో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఎందుకంటే మన తెలుగు స్టేట్లో ఎవరు కూడా ప్రీవియస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు ప్రీవియస్ పేపర్లు అనేవి దొరకట్లేదు. ఓకే, సో ఈ మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.